ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని హీరోగా ఇండస్ట్రీలోకి స్థిరపడేలా చేసిన చిత్రం ఆర్య. ఇప్పుడు దేశం మొత్తం ఎంతో గర్విస్తున్న డైరెక్టర్ సుకుమార్కి ఇది మొదటి సినిమా. ఆ రోజుల్లో లవ్ స్టోరీస్ ఈ సినిమా ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్. అల్లు అర్జున్ నటన, పాటలు, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, ఇలా ప్రతి ఒక్కటి అభిమానులు, ప్రేక్షకులు ఏళ్ల తరబడి గుర్తు చేసుకునే రేంజ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకుంటూ ఆర్య 2 చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఆల్బమ్ ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. కానీ సినిమా మాత్రం యావరేజ్ రేంజ్లో ఆడింది. ఆర్యకి, ఆర్య 2కి కథపరంగా ఎలాంటి లింకు లేదు. రెండు డిఫరెంట్ సినిమాలు. కేవలం లీడ్ క్యారెక్టర్స్ పేర్లు ఒక్కటే ఆర్యాలో ఉన్నవే ఈ చిత్రంలో ఉన్నాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రీసెంట్గానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆర్య 3 టైటిల్ని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. అల్లు అర్జున్ చూస్తే పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో లవ్ స్టోరీ చేయటం అంటే తన మార్కెట్ని తాను తగ్గించుకున్నట్టే అంటూ చాలామంది విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నది అల్లు అర్జున్ కాదట. నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశీష్ నటిస్తాడట. 2022వ సంవత్సరంలో రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశీష్. చూసేందుకు కుర్రాడు చాలా బాగున్నాడు అనే టాక్ వచ్చింది. సినిమా కూడా పర్వాలేదు, యావరేజ్ అనే రేంజ్లో ఆడింది. ఈ చిత్రం తర్వాత ఆయన కొంత గ్యాప్ తీసుకుని లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే చిత్రం చేశాడు. ఇది కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన సెల్ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా లవ్ టుడే సింగిల్ ఫేమ్ ఇవానా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ఆశీష్ ఆర్య 3ని మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆర్య చిత్రం ఒక కల్ట్ క్లాసిక్గా పేరు తెచ్చుకుందని, ఆర్య 2 చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆర్య పరువు తీసే విధంగా అయితే లేదని, కానీ అల్లు అర్జున్ కాకుండా ఎవ్వరూ ఈ ఫ్రాంచైజ్కి న్యాయం చేయలేరని, ఆయన కాకుండా వేరే హీరో ఈ ఫ్రాంచైజ్లో నటిస్తే ఆర్య చిత్రం పరువు పోతుందని అంటున్నారు నెటిజన్లు.